నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మీరు ఇంటర్స్టెల్లార్, ఫ్లైట్ ప్లాన్ వంటి సినిమాలు చూసారా? అందులో టైం ట్రావెల్ చేసి విమానాలు వేరే ఇయర్కు వెళ్తూ ఉంటాయి. సేమ్ టు సేమ్ ఇలానే రియల్ లైఫ్లో కూడా ఒకటి జరిగింది. అది 1955 జూలై 2 ఒక సాధారణ రోజు. న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్లో పాన్ యాంగ్ ఫ్లైట్ 914 అనే విమానం రెడీ అవుతోంది. ఈ ఫ్లైట్ మయామికి వెళ్ళాలి. ఇది ఒక రెగ్యులర్ ట్రిప్. విమానంలో 57 మంది ప్రయాణికులు, 5 మంది క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. పైలట్ రాబర్ట్ లీ అనే సీనియర్ కెప్టెన్ కి ఇది చాలా అలవాటైన రూట్. ఇక ప్రయాణికుల్లో కొందరు ఫ్యామిలీస్, కొందరు బిజినెస్ ట్రావెలర్స్, ఇంకొందరు వెకేషన్ కి వెళ్తున్న జనాలు ఉన్నారు. విమానం ఒక పాత మోడల్ డగ్లస్ DC-4. అప్పట్లో బాగా పాపులర్. సరిగ్గా ఉదయం 9:55 విమానం టేకాఫ్ అయి ఆకాశంలోకి ఎగిరింది. విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంది. పైలట్ రాబర్ట్ ఆల్ క్లియర్, వెదర్ గుడ్ అని రేడియోలో చెప్పాడు. కానీ టేక్ ఆఫ్ అయిన కొన్ని గంటల్లోనే విమానం రాడార్ నుంచి మాయమైపోయింది. ఎటూ కనిపించలేదు. రేడియో సైలెంట్ అయిపోయింది. ఏటీసీ వాళ్ళు టెన్షన్లో పడిపోయారు. విమానం ఎక్కడికి పోయింది? క్రాష్ అయిందా? సముద్రంలో పడిపోయిందా అనేది ఎవరికీ తెలియదు. సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఫ్యామిలీస్ దుఃఖంలో మునిగిపోయాయి. కొన్ని కాన్స్పిరసీ థియరీస్ తప్ప ఈ ఫ్లైట్ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. ఈ విమానం సముద్రంలో క్రాష్ అయి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ కట్ చేస్తే 37 ఏళ్ల తర్వాత 1992 మే 21న వెనిజులాలోని కారకాస్ ఎయిర్పోర్ట్లో ఒక వింత సంఘటన జరిగింది. ఆ రోజు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జువాన్ డీలా కోర్టే అనే వ్యక్తి డ్యూటీలో ఉన్నాడు. సాయంత్రం 6:30 రాడార్లో ఒక చిన్న డాట్ కనిపించింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. జువాన్ రేడియోలో కాంటాక్ట్ చేశాడు. ఇది కారకాస్ ఏటీసీ, నువ్వు ఎవరు, ఐడెంటిఫై చేయి అని అడిగాడు. అవతలి నుంచి ఒక కంగారు వాయిస్ వినిపించింది. మేం పాన్ యాంగ్ ఫ్లైట్ 914 న్యూయార్క్ నుంచి మయామికి వెళ్తున్నాం అని చెప్పి మేం ఎక్కడ ఉన్నామని అడిగాడు. అంతే, జువాన్ షాక్ కు గురయ్యాడు. పాన్ యాంగ్ ఫ్లైట్ 914 అది ఎప్పుడో 1955లో మాయమైన విమానం కదా అని కంగారుగా చెప్పాడు. దీంతో పాటు ఇది కారకాస్, వెనిజులా, ఇవాళ మే 21, 1992 అని కూడా చెప్పాడు. అంతే, అవతల నుంచి సైలెన్స్. పైలట్ రాబర్ట్ లీ ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. 1992 ఆర్ యు సీరియస్ అని అడిగాడు. జువాన్ విమానాన్ని ల్యాండ్ చేయమని తెలిపాడు. ఆకాశంలో నుంచి ఒక పాత డగ్లస్ DC-4 విమానం కనిపించింది. అది 1950ల స్టైల్లోనే ఉంది. రంగు కాస్త షేడ్ అయినట్లు, కానీ బాగానే ఉంది. విమానం రన్వేపై ల్యాండ్ అయ్యింది. ఎయిర్పోర్ట్ స్టాఫ్ అంతా షాక్ లో ఉన్నారు. ఇది ఏ విమానం, ఎక్కడి నుంచి వచ్చింది? గ్రౌండ్ క్రూ వెళ్లి చూస్తే విమానం తలుపు తెరుచుకుంది. పైలట్ రాబర్ట్ లీ, క్రూ మెంబర్స్, ప్రయాణికులు అంతే బయటకు వచ్చారు. వాళ్ళంతా 1955లో ఉన్నట్లే కనిపించారు. వాళ్ళ డ్రెస్, హెయిర్ స్టైల్, బ్యాగ్స్ అన్నీ పాత కాలానివే. ఒక ప్రయాణికుడు జువాన్ని చూసి మీ మయామికి వెళ్తున్నాం, ఇది ఏ ఎయిర్పోర్ట్ అని అడిగాడు. జువాన్ వాళ్ళకి డేట్ చెప్పాడు, 1992 అని. ప్రయాణికులు, క్రూ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పైలట్ రాబర్ట్ కంట్రోల్ టవర్ తో మాట్లాడుతూ, మాకు ఏం జరిగిందో తెలియదు. మేము టేక్ ఆఫ్ అయ్యాక కొన్ని గంటల్లోనే ఇక్కడ ల్యాండ్ అయ్యాం. మా వాచ్లు ఇంకా 1955 టైంనే చూపిస్తున్నాయని చెప్పాడు. ప్రయాణికులు చెప్పిన కథ ప్రకారం వాళ్ళు టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఒక వింత ఫాగ్ లోకి వెళ్లారు. ఆ ఫాగ్ చాలా డెన్స్ గా ఉంది. రేడియో కాంటాక్ట్ కట్ అయిపోయింది. విమానం కాస్త షేక్ అయినట్లు అనిపించింది, కానీ క్రాష్ అవ్వలేదు. వాళ్ళకి అది కొన్ని గంటల ట్రిప్లా అనిపించింది. కానీ బయట 37 ఏళ్లు గడిచిపోయాయి. వాళ్ళ బ్యాగ్స్ లో 1955 నాటి న్యూస్ పేపర్స్, టికెట్స్, డబ్బులు ఇలా అన్ని అలాగే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఆ విమానాన్ని చెక్ చేస్తే ఇంజన్ బాగానే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ ఇంకా హాఫ్ ఫుల్ గా ఉంది. విమానం బాడీ కాస్త పాతగా అనిపించినా ఎక్కడా డ్యామేజ్ కూడా అవ్వలేదు. ఇది ఒక టైం మెషిన్ లా అనిపించింది. కానీ ఎలా సాధ్యమైంది? ఎయిర్పోర్ట్ వాళ్ళు ఈ విషయాన్ని అధికారులకు చెప్పారు, కానీ ఎవరూ నమ్మలేదు. ఇంతలో పైలట్ రాబర్ట్ సడన్ గా కంట్రోల్ టవర్ తో, మేమిక్కడ ఉండలేం, మాకు ఏం జరిగిందో తెలియదు, కానీ మేం వెళ్తున్నాం అని చెప్పాడు. జువాన్ వెయిట్ అని అరిచాడు. కానీ విమానం తలుపులు మూసుకున్నాయి. గ్రౌండ్ క్రూ వాళ్ళు దగ్గరకు వెళ్తూ ఉండగానే విమానం రన్వేపై రన్ అవుతూ టేక్ ఆఫ్ అయిపోయింది. జువాన్ రాడర్ లో చూస్తూ ఉంటే అది మళ్ళీ మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియదు. ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఈ సంఘటనను రిపోర్ట్ చేస్తే అధికారులు ఇది జస్ట్ హెల్యూసినేషన్ అని కొట్టుపారేశారు. కానీ జువాన్ ఆ విమానాన్ని చూశాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఒక జువాన్ మాత్రమే కాదు, కారకాస్ ఎయిర్పోర్ట్ లో ఉన్న సిబ్బంది కూడా ఆ విమానాన్ని చూశారు.
తర్వాత రోజు జువాన్ రాడార్ రికార్డింగ్స్, రేడియో కాంటాక్ట్ ఆడియో చెక్ తీశాడు. కానీ అవన్నీ సరిగ్గా రికార్డ్ చేయలేదు. దీంతో ఈ స్టోరీ అలా మిస్టరీగా మిగిలిపోయింది. ఇక ఈ విమానంపై 1992లో వార్తాపత్రికలలో కూడా పలు కథనాలు వెలువడ్డాయి. మరి కారకాస్లో టేకాఫ్ అయిన ఈ విమానం ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తిరిగి 1955కు వెళ్ళిందా, లేదా మరింత భవిష్యత్తులోకి వెళ్ళిందా అనేది మాత్రం ఎవరికీ తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. మరి పాన్యామ్ ఫ్లైట్ 914 ఎక్కడికి వెళ్ళి ఉంటుందని దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మిస్టరీ వీడియోస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.